ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆ నోట్స్ అన్ని నేను మీకు ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ పైన టైప్ చేసి రెడీగా ఉంచాను. అవేంటి అంటే ఒకటి అర్థమెటిక్, రిలేషన్, లాజికల్, అసైన్మెంట్, స్పెషల్ యూనినరీ ఆపరేటర్స్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎలాగా పనిచేస్తుంది ఏంటి అని చెప్పి చూద్దాం. అండ్ ఈ ఆపరేటర్స్ మీరు చూస్తే ఇవన్నీ సింబల్స్ మాట. ప్లస్ కానీ అంటే ఐ మీన్ యాడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇదేమో మాడ్యులస్, గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, నాట్ అని, అయితే లాజికల్గా చెక్ చేయడం, అసైన్మెంట్స్ చూడటం, లేకపోతే స్పెషల్ యూనినరీ, లేకపోతే బిట్ వైజ్, ఇవన్నీ మీరు చూస్తే అన్ని సింబల్స్ ఉన్నాయన్నమాట. ఈ సింబల్స్ దేనిపైన అప్లై చేస్తాం? ఇన్ జనరల్గా వేరియబుల్స్ మీద అప్లై చేస్తాం అన్నమాట. వేరియబుల్ ఏ అండ్ వేరియబుల్ బి. సో వీటిని వేరియబుల్ ఏ అండ్ బిని ఏమంటారంటే ఆపరెంట్స్ అంటారు. ఇక్కడ ఆపరెంట్స్. ఎగ్జాంపుల్ వేరియబుల్ ఏ, వేరియబుల్ బి, వీటిని ఆపరెంట్స్ అంటారు. అదే ఆపరేటర్స్ అంటే ఇవి ప్లస్ మైనస్ కానీ అడిషనల్ కానీ. ఇప్పుడు ఈచ్ వన్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీకు ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను మూవ్ అయిపోతాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఆపరేటర్స్ అన్ని మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి వేరియబుల్ ఏ ఉంది అండ్ దాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, వేరియబుల్ బి అని చెప్పి రాస్తున్నాను. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇది ఆపరెండ్. ఓకే, అండ్ ఇది ఒక ఆపరెండ్. వేరియబుల్ ఏ అండ్ వేరియబుల్ బి అనేది ఆపరెండ్. ఆ రెండు ఆపరెండ్స్ ఉపయోగించి మనం ఆపరేటర్ అప్లై చేసాం. అదేంటిదండి అంటే అర్థమెటిక్ ఆపరేటర్ అప్లై చేసాం. అదే ఎడిషన్ అన్నమాట. సో ఎప్పుడైతే నేను ఇది రన్ చేస్తానో మనకి డైరెక్ట్గా వాల్యూ చూపిస్తుంది. ప్రింట్ ఎఫ్ సెగ్మెంటేషన్ ఫాల్ట్, వార్ ఏ అండ్ వార్ బి. బేసిక్గా ఇవి లేవు అని చెప్పి ఎర్రర్ చూపిస్తుంది. లెట్ మీ సి వాట్ ఈస్ సెగ్మెంటేషన్. సారీ, డి యూస్ చేయాలి. నౌ లెట్ మీ రన్ ప్రోగ్రామ్ అగైన్. యా, చూసారా 30 అని చెప్పి వచ్చింది. ఇది స్టాప్ చేసేస్తాను, డీబగ్ అవసరం సో స్టాప్ చేసి. సో సో ఇక్కడ వేరియబుల్ ఏ బిని 10 అండ్ ప్లస్ 20 యాడ్ చేస్తే ఏమొచ్చింది, 30 వచ్చింది. అలాగే 10, ఇప్పుడు వేరియబుల్ బి మైనస్ వేరియబుల్ ఏ అని అనుకోండి, 20 మైనస్ 10 ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఓకేనా. ఇది మల్టిప్లికేషన్ అంటే 20 ఇంటూ 10 అంటే 200, అండ్ డివిజన్ అంటే 20/100. ఇప్పుడు బి బై వేరియబుల్ ఏ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ చెప్తుంది ఎలా అంటే, వేరియబుల్ ఏ బై వేరియబుల్ బి బై వేరియబుల్ ఏ అని చెప్పి ఇట్లా రాశాను అనుకోండి, 20/10 విచ్ ఇస్ 2 వాల్యూ. ఓకే, అండ్ ఈ మాడ్యులస్ అని అంటారు, పర్సంటేజ్ సింబల్. ఇది ఏం చేస్తుంది అని అంటే, రిమైండర్ ఎంత ఉందో అది ప్రింట్అవుట్ చేస్తుంది. అంటే ఇప్పుడు 20/10 చేస్తే మనకి రిమైండర్ 0, అండ్ ఎన్ని టైమ్స్ పోయింది, 10 2లో 2 టైమ్స్ కదా, ఆ వాల్యూ వస్తుంది. లెట్ మీ రన్ అండ్ షో యూ. సారీ, రిమైండరే వస్తుంది. నాట్ ఎంత క్యాలిక్యులేట్ అయింది పోయింది అని చెప్పి వాల్యూ రాదు. ఏదైతే రిమైండర్ ఉందో, అంటే 20/10, 10 20లో 2 టైమ్స్ పోతుంది. పోయిన తర్వాత మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 0 కదా, అందుకని 0 వచ్చింది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సపోజ్ ఇఫ్ మై వేరియబుల్ బి అనేది 100 ఉంది అనుకోండి, వేరియబుల్ ఏ అనేది 10 ఉంది అనుకోండి, 110లో ఎన్ని టైమ్స్ పోతుంది, 10 టైమ్స్ పోతుంది. అలా అని చెప్పి మనకి మాడ్యులస్ ఉపయోగిస్తే 10 వస్తుంది అని అనుకుంటే పొరపాటు. మనకి వచ్చేది రిమైండర్ వస్తుంది అన్నమాట. రిమైండర్ 0 అంటే 0. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3/2 అని చెప్పి ఉందనుకోండి, వేరియబుల్ బి అనేది 3. ఓకే, అండ్ వేరియబుల్ 2 అనేది 2 ఉందనుకోండి, 2 3లో ఎన్ టైమ్స్ పోతుంది, 1 పాయింట్ సంథింగ్ కదా. 1.3 అని చెప్పి
పోయిన తర్వాత మనకి ఏదైతే రిమైండర్ ఉంటుందో ఆ రిమైండర్ మనకి వాల్యూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూస్తే రిమైండర్ వాల్యూ అంటే బేసిక్గా ఇక్కడ మాడ్యులస్ యూస్ చేస్తే పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ అంటే 2 3లో పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ లేకపోతే క్యాన్సిలేషన్ అవ్వదు కాబట్టి 2 3లో 1 టైమ్స్ పోయి 2 క్యాన్సిల్ అవుట్ అయిన తర్వాత ఇంకా రిమైండర్ ఎంత ఉంది 1 ఉంటుంది కాబట్టి ఆ 1 వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మాడ్యులస్లో. అండ్ సపోజ్ మనకి 8 ఉంది అండ్ అగైన్ 3 ఉంది ఆర్ అదర్వైజ్ ఇక్కడ 3 ఉంది అనుకుందాం, ఇది 8 ఉంది అనుకుందాం. 8లో 3 ఎన్ టైమ్స్ క్యాలిక్యులేట్ అవుతుంది, 3 2 టైమ్స్ పోతుంది 6 పర్ఫెక్ట్గా, ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది కాబట్టి మనకి 2 ఆన్సర్ రావాలి. లెట్స్ సి, రన్ చేసి చూద్దాం. 2 వచ్చింది. ఓకే, ఇలాగా మాడ్యులస్ అనేది ఉపయోగిస్తాం. సో ఇలాగ అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్ని ఈ రెండు ఆపరెంట్స్ వేరియబుల్ ఏ వేరియబుల్ బి మధ్య మనం ఆపరేటర్ ఉపయోగిస్తాం. అలాగే సేమ్ రిలేషన్షిప్ కూడా ఈ వేరియబుల్ బి అనేది గ్రేటర్ దాన్ ఉందా లెస్ ఉందా, కాకపోతే ఇక్కడ రిలేషన్షిప్ ఆపరేటర్స్ ఉపయోగిస్తే మనకి వచ్చే అవుట్పుట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంటుంది. సపోజ్ వేరియబుల్ ఏ అనేది లెస్ దాన్ వేరియబుల్ బి అని రాసాం, యాక్చువల్ ఫాల్స్ కదా. వేరియబుల్ బి అనేది ఎక్కువ, వేరియబుల్ ఏ అనేది తక్కువ కదా, బేస్డ్ ఆన్ ఈ నెంబర్స్ యూసెస్. ఓకే, రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. మనకి 0 రావచ్చు, అంటే 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ మాట, అందుకనే 0 అని చెప్పి వచ్చింది. ఓకేనా. అండ్ అలాగే ఈ రేషనల్ ఆపరేటర్స్ అన్ని మనం ఇలా ఉపయోగించవచ్చు. సేమ్ అగైన్ లాజికల్ కూడా అంతే మాట. ఇప్పుడు సపోజ్ వేరియబుల్ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు అండ్ వేరియబుల్ బి గ్రేటర్ దాన్ వేరియబుల్ సి అని రాసాం అనుకోండి, ఇంకా సి డిఫైన్ చేయలేదు, ఇప్పుడు డిఫైన్ చేస్తున్నాను. ఇంట్ వేరియబుల్ సి అని చెప్పి ఇక్కడ 10 అని రాసాము. లెట్స్ సి ఇప్పుడు ఇది కరెక్ట్ అవుతుందో, అసలు ఏం వస్తుందో, 0 వస్తుందా 1 వస్తుందా, ట్రూ వస్తుందా ఫాల్ వస్తుందో చూద్దాం. బేసిక్ కండిషన్ ఏంటంటే వేరియబుల్ బి అనేది లెస్ దాన్ వేరియబుల్ ఏ అని రాశాను అనుకోండి, అంటే 8 కన్నా 3 ఎక్కువ అని చెప్పి చెప్తాం, అది ఫాల్స్ కదా. సో ఇక్కడ ఫాల్స్ అయింది, అండ్ ఫాల్స్ ఎండ్తో ఏది ఉన్నా కానీ ఫాల్స్ వస్తుంది. ఎందుకనంటే మనం 0 0 రెండు ఉన్నాయి అనుకోండి, 0 అండ్ 0 అంటే రెండు ఫాల్స్ అయితే ఫాల్స్. ఇప్పుడు 1 1 ఉంది అనుకోండి, 1 అండ్ 1 అంటే రెండు ట్రూ అయితే ట్రూ. ఇప్పుడు 0 అండ్ 1 అయితే ఫాల్స్, 1 అండ్ 0 అని అంటే మళ్ళీ ఫాల్స్ అగైన్. సో విచ్ ఈస్ 0 0. సో ఈ కేసులో కూడా అగైన్ మనకి 0 వస్తుంది. లెట్స్ సి, I hope I ఓకే. ప్రింట్ఎఫ్ ముందు ఇక్కడ కాల్ అని మర్చిపోయాం, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. 0 వచ్చింది చూసారా. ఇప్పుడు నేను కండిషన్ మారుస్తాను, వేరియబుల్ బి గ్రేటర్ దాన్ వేరియబుల్ ఏ, ఏ 3 కన్నా ఎక్కువ ఉంది ట్రూ కదా, అండ్ వేరియబుల్ బి లెస్ దాన్ వేరియబుల్ సి, వేరియబుల్ బి అనేది తక్కువ ఉంది 10 కన్నా, అది కరెక్ట్ కదా, రెండు ట్రూ కాబట్టి 1 అండ్ 1 అంటే మనకి ఇక్కడ అవుట్పుట్లో కూడా 1 రావాలి. లెట్స్ సి, రన్ అండ్ సి, 1 వచ్చింది చూసారా. ఇలాగా అర్థమెటిక్ రిలేషన్షిప్ అనేవి ఆపరేటర్స్ మనం ఉపయోగించవచ్చు. అండ్ లాజికల్ కూడా, అండ్ మోర్ దాన్ ఒక రిలేషన్ కన్నా ఎక్కువ రిలేషన్స్ కంపేర్ చేసుకోవడం కోసం ఈ లాజికల్స్ అనేవి ఉపయోగిస్తాం. నా అసైన్మెంట్స్ చూద్దాం. ఇప్పుడు అసైన్మెంట్స్ అంటే ఏంటంటే, అసైన్మెంట్ ఆపరేటర్ నేను వేరియబుల్ ఏ అంటే ఎంత, వాల్యూ 3 కదా, ఈ వాల్యూ 3కి నేను ఇంకొక 2 యాడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, వేరియబుల్ ఏ ఈక్వల్ టు ఆల్రెడీ డిఫైన్ చేశాను కాబట్టి ఇక్కడ నేను మీకు ఇక్కడ డేటా టైప్ అనేది రాయట్లేదు, ఇంట్ అనేది. మళ్ళీ అగైన్ వేరియబుల్ ఏ ప్లస్ 2 అని రాశాను అనుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను
ప్రింట్ ఎఫ్ వాల్యూ ఆఫ్ ఏ ఫార్మాట్ వచ్చరికి డి స్లాష్ n. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ఏ అని రాసి అండ్ స్టేట్మెంట్ క్లోజ్ అవ్వాలి కాబట్టి సెమీ కాలన్ ఇచ్చాను. ఇది వేరియబుల్ ఏ కాబట్టి ఏ అని రాశాను. అండ్ నౌ రన్ చేస్తే వేరియబుల్ ఆఫ్ ఏ 5 అని చెప్పి వచ్చింది. ఓకేనా, ఇది కరెక్ట్ వేనే. బట్ ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి ఇంకా షార్టెస్ట్గా రాయొచ్చు. అది ఎలా అంటే వేరియబుల్ ఏ ఈక్వల్ టు +2 అని రాసాం అనుకోండి. ఇదిగోండి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఏ ఈజ్ ఈక్వల్ టు a+5 అని చెప్పి రాసిన దాన్ని సింపుల్గా సారీ దాన్ని సింపుల్గా ఇలాగా ప్లస్ ఈక్వల్ టు దీని ఉద్దేశం ఏంటంటే వేరియబుల్ ఏ ఈక్వల్ టు వేరియబుల్ ఏ +2 అని చెప్పి అర్థం. ఓకేనా, దీన్ని ఇలా రాసినా ఒకటే, లేకపోతే సింపుల్గా +=2 అని చెప్పి రాసినా ఒకటే, అదే అర్థం. అదే అసైన్మెంట్ ఆపరేటర్ చూపిస్తుంది. ఒకవేళ మైనస్ చేయాలన్నా అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ ఏ -1 అని చెప్పేసాం, నంబర్ ఇచ్చే బదులు -= అని చెప్పి రాస్తాం. ఎగ్జాంపుల్ వేరియబుల్ బిని సిని -2 చేద్దాం అనుకున్నాను అనుకోండి. -2 అని చెప్పి ఇలా సింపుల్గా రాస్తే చాలు. దీని ఉద్దేశం ఏంటంటే వేరియబుల్ సి ఈక్వల్ టు వేరియబుల్ సి -2 అని చెప్పి అర్థం. ఓకేనా, ఇలా రాసే బదులు దీన్ని షార్టెస్ట్ ఫామ్లో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉపయోగించి రాయొచ్చు. అది అసైన్మెంట్ ఆపరేటర్. అలాగే స్పెషల్ యూనినరీ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఇది ప్రీ ఫిక్స్, ఇది పోస్ట్ ఫిక్స్ మాట. దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కొత్తది వేరియబుల్ డి అని చెప్పి ఒకటి డిఫైన్ చేసి దానికి నేను ప్లస్ వేరియబుల్ బి అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఓకేనా, మనకి అసలు బి వాల్యూ ఎంత ఉంది? 8 ఉంది. ఓకే, ఈ 8ని మనకి 1 సెకండ్ ఇదంతా రాసే బదులు అగైన్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. సింపుల్గా వాల్యూ ఆఫ్ డి చూద్దాం అనుకుంటున్నాం. దానికోసం వాల్యూ ఆఫ్ వేరియబుల్ డి అని చెప్పి రాసి సేవ్ చేసి రన్ చేస్తున్నాను. చూద్దాం వాల్యూ ఆఫ్ వేరియబుల్ డి ఎంత వచ్చిందో. వాల్యూ ఆఫ్ డి ఎంత వచ్చింది మనకి? 8 ఉండేది కదా, 9 వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం సారీ వేరియబుల్ డి కదా, వేరియబుల్ డి అలాగే వేరియబుల్ బి ఎంత ఉందో కూడా చూద్దాం. వేరియబుల్ బి బి ఓకే, స్టేట్మెంట్ క్లోజ్. అగైన్ రన్ చేస్తున్నాను. ఏదో ఎర్రర్ వచ్చింది. ప్రింట్ ఎఫ్ రాయాలి, టైపో ఎర్రర్. ఓకే, నా అగైన్ రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకి డి రాయలేదు, డి మిస్ అయింది. అగైన్ టైపో ఎర్రర్. యా, ఇక్కడ వేరియబుల్ డి అనేది 9, ఇప్పుడు 8 అని ఉంది. కానీ మనం ప్లస్ అని ఇచ్చిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ? అండ్ ఇంకోటి వేరియబుల్ బి కూడా 8 అని ఉండేది, వేరియబుల్ బి 9 ఎందుకు అయింది? ఈ యూనినరీ ఆపరేటర్స్ ప్రిఫిక్స్ ఏం చేస్తుంది అని అంటే, ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ చేసాం ప్లస్ అనేది వేరియబుల్ బికి. ఏం చేస్తుంది అని అంటే ఇది ఫస్ట్ వాల్యూ 8 ఎంత అయితే ఉందో అది ఫస్ట్ ఇంక్రీజ్ చేసి దాన్ని వేరియబుల్ డికి అసైన్ చేయి అని చెప్పి అర్థం. చేసిన తర్వాత అదే ప్లస్ని అంటే 1 టైం ఇంక్రిమెంట్ అని
ఆ వన్ టైం ఇంక్రిమెంట్ వేరియబుల్ బి కూడా అప్లై చేయమని చెప్పి దీని అర్థం. అందుకని ఇక్కడ రెండు చోట్ల మనకి 9 అనే చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు నేను దాని ప్రిఫిక్స్ కాకుండా పోస్ట్ ఫిక్స్ చూపిస్తాను. ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ ఇది రాస్తాను. ప్రిఫిక్స్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ వేరియబుల్ బి అని, పోస్ట్ ఫిక్స్ వేరియబుల్ బి ప్లస్ ప్లస్ అని చెప్పి రాద్దాం. ఇవి ఎగ్జాంపుల్స్. ఇవి రాసిన తర్వాత ఇప్పుడు మీరు రన్ చేశారనుకోండి, ఏం వాల్యూ వస్తుందో చూద్దాం. ఈ పోస్ట్ ఫిక్స్ వల్ల ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ వేరియబుల్ బి అనేది వేరియబుల్ డికి అసైన్ చేయి అంటే, వేరియబుల్ బి ఎంత ఉంది, 8 ఉంది కదా, అది డైరెక్ట్గా డికి అసైన్ చేస్తుంది. అందుకని మనకి ఇక్కడ ఫస్ట్ 8 అని వచ్చింది. చూసారా, ఇక్కడ వాల్యూ ఆఫ్ డి ఈక్వల్ టు 8. దాని తర్వాత మళ్ళీ అగైన్ వేరియబుల్ బిలో ఇంక్రిమెంట్ చేయి, 8ని 1 ఇంక్రిమెంట్ చేస్తే 9. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంక్రిమెంట్ మీరు పోస్ట్ చేసినా ప్రిఫిక్స్ చేసినా ఏదైతే వేరియబుల్ యూస్ చేస్తామో ఆ వేరియబుల్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, బట్ పోస్ట్ యూస్ చేస్తే ఏదైతే దానికి అసైన్ చేస్తున్నామో ఆ అసైన్ అయిన వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లేదనంటే డైరెక్ట్గా వేరియబుల్ బి ఎంత ఉందో అది యాడ్ చేస్తుంది. ఐ మీన్ ఆఫ్టర్ పోస్ట్ ఫిక్స్ అయితే. అది మేజర్గా డిఫరెన్స్ బిట్వీన్ పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ ఆఫ్ స్పెషల్ యూనియనరీ ఆపరేటర్స్. ఈ ప్లస్ ప్లస్ ఎలాగో అలాగే సేమ్ మనం మైనస్ మైనస్ అని కూడా ఉపయోగించవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ ప్లస్ ఎగ్జాంపుల్ మైనస్ మైనస్ అని చెప్పి ఉపయోగించాను అనుకోండి, ఏ వేరియబుల్ బిని ఫస్ట్ ఇందులో వేరియబుల్ డికి అసైన్ చేసి తర్వాత ఏని 1 మైనస్ చేయమని చెప్పి అంటే 7. అది ఆన్సర్ వస్తుందా లేదో చూద్దాం. ఇక్కడ వచ్చింది చూసారా, 87 యాజ్ డిస్కస్. సో ఇది అండ్ బిట్ వైజ్ ఆపరేటర్ నేను ఇంకొక డిఫరెంట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.